రైతు సోదరులకు నమస్కారం. యాసంగి పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా. నిజానికి సంక్రాంతి పండుగ కల్లా మీ ఖాతాలో డబ్బులు పడతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. అసలు డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? కొత్తగా ఫిక్స్ చేసిన డేట్ ఏంటి? ప్రభుత్వం పెట్టిన కొత్త రూల్స్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం జనవరి 13 నుంచే నిధులు రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈసారి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సాగులో ఉన్న భూములకే భరోసా. దీనికోసం ప్రభుత్వం శాటిలైట్ సర్వే చేస్తోంది. ఏ రైతు పొలంలో పంట వేశారు, ఏది ఖాళీగా ఉంది అనే వివరాలు సేకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే సంక్రాంతికి డబ్బులు వేయడం కుదరట్లేదు. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 26 రోజున నిధుల విడుదల ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి సుమారు 10 రోజుల పాటు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతాయి. సో సంక్రాంతి పండుగకు చేతిలో డబ్బులు ఉంటాయని ఆశపడ్డ రైతులకు ఇది కాస్త నిరాశనే మిగిలించిన విషయం. అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జనవరి 26 నుంచి మీ ఫోన్కి మెసేజ్ రావడం స్టార్ట్ అవుతుంది. దీనిపై ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి.